నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో వాదనలు హైకోర్టులో ఇప్పటికే పూర్తయ్యాయి. తీర్పు మాత్రం రిజర్వ్లో ఉన్నటువంటి పరిస్థితి. అసలు అక్కడ ఏం జరిగింది, జడ్జి ముందు ఎలాంటి వాదనలు వినిపించారు, మనతో పాటుగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ తరపున వాదించినటువంటి గండ్ర మోహన్ రావు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. పూర్తి స్థాయిలో వాదనలు అయితే అయిపోయాయి. దాదాపుగా 2.5-3 నెలల నుంచి జరుగుతున్నటువంటి వాదనలకు నిన్నటితో ఒక రకమైనటువంటి ముగింపు అయితే వచ్చింది అనుకోవచ్చు. తీర్పు అయితే రిజర్వ్ చేయబడింది. అసలు జడ్జి ముందట బీఆర్ఎస్ పార్టీ తరపున మీరు ఒక అడ్వకేట్గా ఎలాంటి వాదనలు వినిపించారు? అసలు వెరీ సింపుల్ అండి. 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఒక 10th షెడ్యూల్ ప్రకారము ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తి ఆ పార్టీ మారి ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీ అనర్హుడు అవుతాడు. ఆ పోస్టులో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అనర్హుడు అవుతాడు. అయితే అనర్హుడిని ప్రకటించిన బాధ్యత ఏవైతుందో కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్ అది స్పీకర్ గారి మీద పెట్టింది. ఎందుకంటే స్పీకరు ఒకసారి ఏ వ్యక్తి ఏ పార్టీకి గెలిచినా స్పీకర్ అయితే ఆ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తి తర్వాత తను స్పీకర్ అసెంబ్లీలో కూడా సభ్యులను గుర్తుపడతాడు, చేస్తాడు. అతను ఏ పార్టీకి ఉన్నాడు, ఇంతకుముందు ఏ పార్టీకి ఉండే, ఇప్పుడు ఏ పార్టీకి పోతున్నాడు, అన్ని విషయాలు తనకు ఈజీగా తెలుస్తుంది. కాబట్టి తొందరగా డిసైడ్ చేయగలుగుతున్న ఒక ఉద్దేశంతో ఇచ్చినారు. సో కాబట్టి ఇది దాని ఉద్దేశం ఏంది మీకు తెలుసు. అంతకుముందు అయారామ్ గయారామ్ అని యూపీలో కావచ్చు, హర్యానాలో కావచ్చు జరుగుతుంటే కాన్స్టిట్యూషన్లో డిబేట్ జరిగింది. ఒక కమిటీని అపాయింట్ చేసినారు. ఇటువంటి ఒక పార్టీ ఫిరాయింపులు అనేది ఒక డెమోక్రసీకే మచ్చ తీసుకొస్తుంది. ఒక పీపుల్స్ వర్డిక్ట్కు మీనింగ్ లేకుండా పోతుంది. ఒక పార్టీకి అధికారం ఇవ్వాలని పీపుల్స్ ఓటేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీతో చేయగలిగిపోయినప్పుడు ఆ పార్టీయే మారిపోయి పార్టీకి అధికారులకు ఇంకో పార్టీ వస్తున్నది. సో ఇటువంటి ఒక నిరోధించడానికి ఒక మంచి ఉద్దేశంతో 1985లో ఈ 10th షెడ్యూల్ తీసుకురావడం జరిగింది. కాబట్టి 10th షెడ్యూల్లో స్పీకర్ గారికి ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. కాబట్టి స్పీకర్ గారు తొందరగా నిర్ణయం తీసుకుంటారు ఈ విషయంలో. కాబట్టి ఒరే పీరియడ్ టైం ఏం జరుగుతుంది మీకు చూస్తూనే ఉన్నారు. స్పీకర్లు కానీ గవర్నర్లు కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు అసలు రాజకీయ అతీతం కాకుండా వాళ్ళు కూడా రాజకీయ ఒక నాయకులు లెక్క అయిపోయినారు. వాళ్ళు కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నాము కాబట్టి కాన్స్టిట్యూషన్లో ఒక ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి, కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్ ఫాలో కావాలి. కాన్స్టిట్యూషన్ ఏ ఉద్దేశంతో గవర్నర్ని అపాయింట్ చేసిందో, స్పీకర్ని అపాయింట్ చేసిందో అవి ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళు కూడా ఫక్తు రాజకీయ రాయుల్లో మారిపోయినారు. సుప్రీంకోర్టు కూడా 2-3 కోట్ల కామెంట్ చేసింది. ఎంతవరకు స్పీకర్ ఎట్ ఎనీ రేట్ స్పీకర్ పోస్ట్ డిసైడ్స్ ఆన్ ద మెజార్టీ సపోర్ట్ టు హిమ్. కాబట్టి స్పీకర్ కూడా ఇండిపెండెంట్గా ఇటువంటి ఒక పొజిషన్ను చేయగలుగుతాడా అని సుప్రీంకోర్టు 2-3 కేసులలో డౌట్ ఎక్స్ప్రెస్ చేసి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఒక పవర్ను స్పీకర్ నుంచి తీసేసి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జికి కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కావస్తే నిష్పక్షపాతంగా తొందరగా జరుగుతున్న ఒక ఉద్దేశాన్ని ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసి ఉన్నారు. డిబేట్ జరుగుతుంది దాని మీద. సో మన కేసుకి వచ్చే వరకు అందరికీ తెలుసు, ఒక హైదరాబాద్ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినారు. 10th మార్చ్ రోజు ఈ జాయింట్ కాంగ్రెస్ పార్టీ ఎవ్రీబడి. ఆఫ్టర్ దట్ 22nd మార్చ్ అనుకుంటాను ఏఐసిసి పబ్లిష్ లిస్ట్ ఆఫ్ పార్లమెంటరీ క్యాండిడేట్స్. అందులో దాని నాగేంద్ర గారి పేరు ఉన్నది. సో 10th నాడు వీ ఫైల్డ్ అన్ అప్లికేషన్ టు డిస్క్వాలిఫై హిమ్. బీఆర్ఎస్ పార్టీ ఫైల్డ్ అప్లికేషన్ టు డిస్క్వాలిఫై హిమ్. 22nd ఎక్కడైతే ఏఐసిసి లిస్ట్ అనౌన్స్ చేసినాదో 30th నాడు ఈ యొక్క విషయాన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్దామని ఒక అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది స్పీకర్ గారి దగ్గర. కానీ స్పీకర్ కార్యాలయం కానీ స్పీకర్ కానీ ఆ అప్లికేషన్ ఇష్టాన్ని నిరాకరించినారు. నిరాకరిస్తే దాన్ని పోస్టు ద్వారా పంపడం జరిగింది. కానీ పోస్ట్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఒక 10 days వెయిట్ చేయడం జరిగింది. అప్పుడు 10th ఏప్రిల్ రోజు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ జరిగింది. ఇది ఒక క్యాండిడేట్ ఉన్నాడు, మా పార్టీ మీద సభ్యత్వం గెలిచినాడు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాడు, తర్వాత ఏఐసిసి అతను అనౌన్స్ చేసిన యాజ్ క్యాండిడేట్ ఫర్ పార్లమెంటరీ ఎలక్షన్స్. సిమిలర్ ఇన్సిడెంట్ మన దగ్గర ఇంతకుముందు జరిగింది. డాక్టర్ భూపతి రెడ్డి అని నిజామాబాద్ నుంచి 2014లో ఈ వాజ్ అన్ ఎమ్మెల్సీ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ. 2019 ఎలక్షన్స్లో అసెంబ్లీలో ఈ కాంటెస్టర్ యాజ్ ఎ క్యాండిడేట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఆ స్పీకర్ గారు అతను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఆ డిస్క్వాలిఫికేషన్ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. డివిజన్ బెంచ్ మన హైకోర్టు ఏమన్నదంటే అతను ఆల్రెడీ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ క్యాండిడేట్ కాంటాక్ట్ చేసినప్పుడు ఇలా విచారించడానికి ఏం లేదు, అసలు అతనికి నోటీస్ ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ బాన్ బై రికార్డ్స్, ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్ ఉన్నాయి, ఎవ్రీబడి ఈజ్ సీయింగ్ అని ఆయన పిటిషన్ కొట్టేయడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. తర్వాత ఏముందంటే ఇంతకుముందు 2014 నుంచి 20 వరకు కొంత కన్ఫ్యూజన్ ఉండే. హైకోర్టులో స్పీకర్ గారికి డైరెక్షన్ వ్యవస్థ లేదా స్పీకర్ వ్యవస్థ ఒక అసెంబ్లీకి సంబంధించింది కదా అని. కానీ 2021 ఏదైతుందో 2021 కేశవ మెగాచంద్ర కేసులో 3 judge బెంచ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు క్లియర్లీ చెప్పినది. అండ్ ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. వైల్ యాక్టింగ్ either speaker deciding disqualification, he does not act as speaker.
ఒక అసెంబ్లీలో జరిగే విషయాలు కాదు ఇది. అసెంబ్లీ స్పీకర్గా అతను చేయడు, ఒక ట్రైబ్యునల్ లైక్ ఎనీ అదర్ ట్రైబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కావచ్చు, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ ట్రైబ్యునల్ కావచ్చు, ఒక ట్రైబ్యునల్ లాగానే అతను వ్యవహరిస్తారు. కాబట్టి అతని యొక్క నిర్ణయాలు కానీ అతని యొక్క వ్యవహార స్టైల్ కానీ అండర్ ద కోర్ట్స్ కెన్ సూపర్వైజ్ దట్ అండ్ కోర్ట్స్ కెన్ ఆల్సో రివ్యూ దిస్ డిసిషన్స్. దట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఆర్టికల్ 226 కావచ్చు, ఆర్టికల్ 227 కావచ్చు, 136 కావచ్చు, 32 కింద కాబట్టి ఉన్నాయి. ఆ కేసులో ఏమైంది, అక్కడ అప్లికేషన్స్ ఫైల్ చేస్తే డిస్క్వాలిఫికేషన్ స్పీకర్గా డిసైడ్ చేయలేదు. హైకోర్టుకి వెళ్ళినారు వాళ్ళు. వెళ్తే హైకోర్టు అన్నది మేము దీని మీద నిర్ణయాన్ని స్పీకర్కు డైరెక్షన్ ఇస్తా లేదని ఒక విషయం సంపత్ కుమార్ కేసులో కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్ అయింది కాబట్టి మేము ఆ యొక్క డిసిషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తామని ఒక నిర్ణయం తీసుకొని డిసిషన్ తీసుకోలేదు. దాని మీద సుప్రీంకోర్టు రావడం జరిగింది. సుప్రీంకోర్టు అప్పుడు ఏం చేసింది, 2007లో రాజేందర్ సింగ్ రాణా అన్న కేసు ఉంది, అది బీఎస్పీ పార్టీది, యూపీకి వచ్చిన కేసులో చెప్పినారు, స్పీకర్ డస్ నాట్ యాక్ట్, does not take a decision, then it's a failure to exercise jurisdiction. రాజ్యాంగం ఏదైతే ఉద్దేశంతో స్పీకర్ గారికి పవర్ ఇచ్చినాదో ఆ స్పీకర్ ఆ పవర్ని ఉపయోగించి దాని మీద యాక్ట్ చేయనప్పుడు ఆయన ఈజ్ ఫెయిల్డ్ ఇన్స్టిట్యూషన్ ట్రైబ్యునల్. కాబట్టి తప్పకుండా ఆ విషయంలో కోర్ట్ కెన్ గివ్ డైరెక్షన్స్ అని ఒక జడ్జ్మెంట్ ఇచ్చినది. సో ఆ జడ్జ్మెంట్ బేస్ చేసుకుని, దట్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జ్మెంట్. ఆ జడ్జ్మెంట్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టు కేశవ్ మేఘాచంద్ర కేసులో క్లియర్గా చెప్పినది, ఇటువంటి విషయాల్లో స్పీకరు రీజనల్ టైంలో తీసుకోవాలి. ఆ రీజనల్ టైం ఏంటంటే మ్యాక్సిమం టైం ఆఫ్ 3 months. 3 months కంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటే, ఎప్పుడు ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ ఉండి జస్టిఫైబుల్ రీజన్స్ ఉంటే కానీ మోర్ దెన్ 3 months తీసుకోవచ్చు. అదర్వైజ్ 3 months టైంలో ఆయన తీసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ ఉద్దేశము, 10th షెడ్యూల్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పార్టీ ఫిరాయింపుదారు ఉంటాడో అతను ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కంటిన్యూ అవడానికి వీలు లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.